హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1కి సంబంధించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు మరియు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 21. 30 నవంబర్ 2023న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా కింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్. క్వశ్చన్ నెంబర్ 22. సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా 2024 కింది ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 గ్రేటర్ నోయిడా. క్వశ్చన్ నెంబర్ 23. కింది వాటిలో భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫసాయి యొక్క ఆహార భద్రత సూచిక 2024 ప్రకారం వరుసగా రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 కేరళ. క్వశ్చన్ నెంబర్ 24. ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి కింది వాక్యాలను పరిగణింపుము. ఏ. ఇది జాతీయ భౌగోళిక విధానం 2022 నేషనల్ జియోస్పటికల్ పాలసీలో ఒక పైలట్ ప్రాజెక్ట్. బి. ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని నూతన ప్రాజెక్ట్. సి. ఇది నవంబర్ 2024లో ప్రారంభించబడింది. డి. ఇది మొదటి దశలో ఉత్తర ప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో అమలు కానుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 సరైనది. ఏ, సి మరియు డి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 25. కింది రాజభవనాలను వాటి నిర్మాణ ప్రారంభ సంవత్సరం అనుసరించి కాలానుక్రమంగా అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 మాల్వాలా ప్యాలెస్, ఫలక్నామా ప్యాలెస్, అస్మాన్గర్ ప్యాలెస్, పైగా ప్యాలెస్, హిల్ ఫోర్ట్ ప్యాలెస్. క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్రింది వాక్యాలను పరిగణింపుము. ఏ. అబుల్ హసన్ తనీషాకు చెందిన దివానీ హఫీజ్ గ్రంథమందు కుతుబ్ షాహీల అపురూపమైన చిత్రం కలదు. బి. ఈ గ్రంథమందు 15 పేజీలు మహమ్మద్ షా సుల్తాన్కు సంబంధించిన లఘు చిత్రాలు పొందుపరచబడినాయి. పై వాక్యాల్లో ఏవి సరైనది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. క్వశ్చన్ నెంబర్ 27. క్రింది దేవాలయాలను అవి ఉన్న ప్రాంతాలతో జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 నగీశ్వర దేవాలయం వేములవాడ, ఎరకేశ్వర దేవాలయం పిల్లలమర్రి, రామేశ్వర దేవాలయం నందికంది, చెన్నకేశవ స్వామి దేవాలయం గంగాపురం. క్వశ్చన్ నెంబర్ 28. ఈ క్రింది వారిలో ఏ వర్గం వారు దారం వడకడానికి పత్తిని ఏకులుగా చేసి సిద్ధం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 కుంచె ఎరుకల. క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్రింది గ్రంథంలలో ఏది వీధి నాటకాల గురించి తొలి ప్రస్తావన కావించింది? ఆన్సర్ పండితారాధ్య చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. ఏ. పేరిణి నృత్యం
మార్గ నృత్య రీతిలో ఒక భాగము. బి ఈ నృత్యమును మతపరమైన ఆచారాలలో ప్రదర్శించేవారు. సి ఈ నృత్య రీతిని యుద్ధ నైపుణ్యం గల లెంకలు మరియు నాయకులు అభివృద్ధి గావించిరి. డి ఈ నృత్య రీతిని వీరశైవ అనుచరులు పాలంపేట, హన్మకొండ మరియు వరంగల్లో వ్యాపింపజేశారు. పైన వివరించిన ప్రతిపాదనల్లో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 2 బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 31. క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఏ కుతుబ్ షాహీలు సృష్టించిన దక్కని సంస్కృతి స్థానిక దక్కనుతో పాటు ఉత్తర భారతదేశం, తుర్కిస్తాన్, అరేబియా మరియు పర్షియా సంస్కృతుల మేలి కలయిక. బి విదేశాల నుండి వచ్చి కుతుబ్ షాహీల ఆస్థానంలో స్థిరపడిన వారిని హబసిస్ అనేవారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. క్వశ్చన్ నంబర్ 32. భాస్కర రామాయణం ఒక మిశ్రమ గ్రంథం అని 5 రచయితలచే వ్రాయబడింది. వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1 మల్లికార్జున భట్ట, కుమార రుద్రదేవ, భాస్కర, హులక్కి భాస్కర మరియు అయ్యలార్య. క్వశ్చన్ నంబర్ 33. క్రింది వాటిలో యానిమేషన్, దృశ్యమాన ప్రభావాలు, గేమింగ్ మరియు కామిక్స్ రంగాలలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత అనుకూల గమ్యస్థానంగా రూపొందించడానికి ఉద్దేశించిన తెలంగాణ విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4 ఇమేజ్ విధానం 2016. క్వశ్చన్ నంబర్ 34. తెలంగాణ గ్రాస్ రూట్స్ ఆవిష్కరణ ఫ్రేమ్వర్క్ 2020-25లోని విలువ గొలుసుల దశలను ప్రతిపాదించిన చర్యలతో జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4. మొదటిది ఇప్పటికే ఉన్న గ్రాస్ రూట్స్ ఆవిష్కరణలను అన్వేషించడం మరియు నూతన గ్రాస్ రూట్స్ ఆవిష్కరణల సృష్టిని సులభతరం చేయడం. బి భావనల నిరూపణ కొరకు గుర్తించబడిన ఆవిష్కరణలు అభివృద్ధి చేసిన నమూనాలకు మరింత సహాయం చేయడం. మూడవది గ్రామీణ పౌరులను చేరుకోవడం. నాలుగవది గ్రాస్ రూట్ ఆవిష్కరణలను సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలుగా రూపొందించుటకు అదనపు నిధులను సమకూర్చడం. క్వశ్చన్ నంబర్ 35. కింది వాటిలో కనిష్ట తనిఖీ, గరిష్ట సౌలభ్యత లక్ష్యంగా కలిగిన తెలంగాణ ప్రభుత్వ విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4 పారిశ్రామిక విధాన ఫ్రేమ్వర్క్ 2014. క్వశ్చన్ నంబర్ 36. తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించి కింది వాటిని జతపరచుము. యూనివర్సిటీ ఎవరి పేరుతో? ఆన్సర్ ఆప్షన్ నంబర్ 3 వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య జయశంకర్. ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ నారాయణరావు. ఉద్యానవన విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్. క్వశ్చన్ నంబర్ 37. భారత ప్రభుత్వం రూపొందించిన క్రింది లేబర్ కోడ్లను వాటితో విలీనం చేసిన చట్టాల సంఖ్యతో జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ 4 ది కోడ్ ఆన్ వేజెస్ 2019. 4 ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. 3 ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. 9
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ మరియు వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. 13. క్వశ్చన్ నెంబర్ 38. వికలాంగుల హక్కుల చట్టం 2016లో పేర్కొన్న వైకల్యాలకు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఏ. ఈ చట్టం ప్రకారం మరుగుజ్జుతనం మరియు మస్తిష్క పక్షవాతం భౌతిక వైకల్యంలో భాగాలు. బి. ఈ చట్టం ప్రకారం యాసిడ్ దాడి బాధితులను వికలాంగులుగా పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి రెండూ సరైనవే. క్వశ్చన్ నెంబర్ 39. తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్స్ నిర్వహణ మరియు సంక్షేమం చట్టం 2007కు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఏ. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ యొక్క నిర్వహణ బాధ్యత పిల్లలు బంధువుల విధి అని ట్రిబ్యునల్స్ ద్వారా న్యాయబద్ధం చేయబడింది. బి. ఈ చట్టం ప్రకారం సీనియర్ సిటిజన్ అంటే 60 సంవత్సరంలో లేదా ఆ పైబడిన వయస్సు కలిగిన భారత పౌరుడైన వ్యక్తి. సి. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ను నియమిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 40. నీతి ఆయోగ్ తన చర్చాపత్రం 2005-6 నుండి భారతదేశంలోని బహుముఖ పేదరికంలో పేర్కొన్న కింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఏ. 2013-14 నుండి 2022-23 మధ్యకాలంలో దాదాపు 25 కోట్ల భారతీయులు బహుముఖ పేదరికం నుండి బయటపడ్డారు. బి. 2005, 2006 మరియు 2015 నుంచి 16 మధ్య ఎంపీఐ అంచనాల ఇంటర్పోలేషన్ ఆధారంగా 2013-14 సంవత్సరానికి తల లెక్కింపు నిష్పత్తి 29.17గా లెక్కించబడింది. సి. 2013-14 నుండి 2022-23 మధ్యకాలంలో బహుముఖ పేదరిక సూచిక ఎంపీఐ పేదల సంఖ్యలో అత్యధిక క్షీణత గుజరాత్లో నమోదైంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఏ మరియు బి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 41. భారతదేశంలో కింది విధానపరమైన చర్యలను వాటిని ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా కాలక్రమానుసారంగా అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఇందిరా ఆవాస్ యోజన, జాతీయ మురికివాడల అభివృద్ధి పథకం, రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ ఫర్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 42. షెడ్యూల్ తెగల కొరకు ఏర్పాటు చేసిన కింది కమిటీలు కమిషన్లను వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరం ఆధారంగా కాల క్రమానుసారంగా అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. దేబర్ కమిషన్, ఎస్సి దూబే కమిటీ, వేరియర్ ఎల్విన్ కమిటీ, బూరియా కమిటీ. క్వశ్చన్ నెంబర్ 43. కల్ కడల్ అనే పదానికి సంబంధించిన కింది వాక్యాలను పరిగణించండి. ఏ. ఈ దృగ్విషయాన్ని కేరళలో స్థానికంగా కల్ కడల్, కల్లకడల్ అని పిలుస్తారు. ఇక్కడ సముద్రం భూమి మీదకు ప్రవేశించి తీర ప్రాంతాలను ముంచెత్తుతుంది. బి. ఇది స్థానిక పవనాలలో ఎటువంటి గమనించదగిన మార్పు లేకుండా సంభవించే మెరుపు వరద సంఘటన. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఏ మరియు బి రెండూ సరైనవి. క్వశ్చన్ నెంబర్ 44. భారతదేశంలో కనిపించే నల్ల నేలలకు సంబంధించిన కింది వాక్యాలను పరిగణించండి.
ఏ నల్ల నేలలు భారతదేశంలో 3వ అతిపెద్ద నేల సమూహం. బి అవి కేంబ్రియన్ కాలం లావా నుండి వాటి మాతృ పదార్థాన్ని పొందినాయి. సి అవి అధిక నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డి వీటిలో ఐరన్ లోపం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఏ, బి మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 45 కర్కాటక రేఖ మరియు మకర రేఖలకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిగణించండి. ఏ భారతదేశంలో కర్కాటక రేఖ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల గుండా వెళ్తుంది. బి మకర రేఖ బొలివియా దేశం గుండా వెళుతుంది. సి రియోడి జనెయిరో నగరం మకర రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న నగరాల్లో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఏ మరియు సి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 46 కింది వాక్యాలను పరిగణించండి. ధృవీకరణ ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లోకి నైరుతి దిశ నుండి కాకుండా ఆగ్నేయ దిశ నుండి ప్రవేశిస్తాయి. కారణం వివరణ బంగాళాఖాతపు ఋతుపవనాల శాఖ మయన్మార్ తీరం వెంబడి ఉన్న అరకాన్ కొండలను తాకుతుంది. ఈ కొండలపైన చెప్పబడిన ఋతుపవనాల శాఖలోని ఎక్కువ భాగాన్ని భారత ఉపఖండం వైపు మళ్లిస్తాయి. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. క్వశ్చన్ నెంబర్ 47 భూగోళ శీతోష్ణ స్థితి మార్పు కారణంగా కరిగిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద శాశ్వత మంచు జ్వాల బిలం క్రింది వాటిలో ఏది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 బటగైకా క్రేటర్. క్వశ్చన్ నెంబర్ 48 కింది వాక్యాలను పరిగణించుము. ఏ పశ్చిమ బెంగాల్లోని బంకురాలో ప్రముఖ పట్టు వస్త్ర పరిశ్రమ ఉంది. బి హిమాచల్ ప్రదేశ్లోని దేవార్లో ప్రముఖ ఉన్ని వస్త్ర పరిశ్రమ ఉంది. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2 ఏ మాత్రమే సరైనది. క్వశ్చన్ నెంబర్ 49 కింది జతలను పరిగణించుము. సంఘర్షణ ప్రాంతం ప్రమేయమున్న దేశాలు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 లచిన్ కారిడార్ ఆర్మీనియా, అజర్బైజాన్. ఎస్సైక్విబో వెనిజులా, గయానా. సరైన జత. క్వశ్చన్ నెంబర్ 50 భారత ప్రభుత్వం యొక్క నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం కింది వాక్యాలను పరిగణించండి. ఏ డిసెంబర్ 2022 నాటికి రాజస్థాన్ రాష్ట్రం దేశంలో అతిపెద్ద సంచిత పౌరశక్తి వ్యవస్థాపక సామర్థ్యాన్ని కలిగి ఉంది. బి డిసెంబర్ 2022 నాటికి తెలంగాణ రాష్ట్రం దేశంలో 5వ అతిపెద్ద సంచిత సౌరశక్తి వ్యవస్థాపన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4 ఏ మరియు బి రెండు సరైన సమాధానాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel for more videos.